జగన్ హయాంలో అమరావతి రైతులు నభూతో నభవిష్యత్తి అన్నట్లుగా ఉద్యమం నిర్వహించారు. 1631 రోజులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వారు అమరావతినే రాజధానిగా ఖరారు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా అమరావతి రైతులు వెనుకంజ వేయలేదు. దీక్షా శిబిరం నుంచి పక్కకు జరగలేదు. తమ సమస్యను విన్నవించుకుని పరిష్కరించాలని కోరేందుకు ఎక్కిన గడప ఎక్కకుండా పనిచేశారు. కోర్టులను ఆశ్రయించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ అమరావతి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. ఆ తర్వాత అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయానికి పాదయాత్ర చేపట్టగా కోనసీమ జిల్లాలో పాదయాత్ర ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వారి పాదయాత్రను అడ్డుకోగా కొందరు రైతులు మాత్రమే అరసవల్లి వెళ్లగలిగారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి కూటమి వచ్చిన తర్వాత అమరావతి రైతులు కృతజ్ఞతా పాదయాత్ర చేపట్టారు. ఏపీలో ప్రభుత్వం మారి మళ్లీ అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం నుంచి తిరుమల వరకు యాత్ర చేసి ఏడుకొండల స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. అమరావతి రైతుల సమస్య పరిష్కారమైంది. ఎన్నికల సందర్భంగా కూటమి అధినేత చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. అందులో ఒకటి వాలంటీర్ల వ్యవహారమని చెప్పాలి. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారి గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం వాలంటీర్లకు సీన్ సితారైంది. వారిని తిరిగి పనిలోకి తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా జగన్ రెడ్డే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాడని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వాలంటీర్ల కొనసాగింపు జీవోను 2023లో జారీ చేయకపోవడంతో ఆ సాంకేతిక కారణాన్ని చూపి చంద్రబాబు వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023లో జీవో కొనసాగించకపోతే 2024లో వాలంటీర్లకు 10,000 జీతమిస్తామని ఎలా చెప్పారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు మారుతుందని ఇంతకాలం ఎదురుచూసిన వాలంటీర్లు ఇక లాభం లేదనుకుని ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ దేవస్థానం న్యాయస్థానం కార్యక్రమం పేరిట వాలంటీర్లు ఇంద్రకీలాద్రికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంకా గోవిందరాజుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం దగ్గర వినతి పత్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నప్పటికీ తమ ఉద్యోగ భద్రతపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల మనసులను మార్చి తమ న్యాయమైన కోరికలు నెరవేరేలా చూడాలని అమ్మవారిని కోరుతూ అందులో రాశామని వాలంటీర్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, నెలకు 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, దానిపై ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, అమ్మవారైనా తమ మొర ఆలకిస్తుందని, తమ కోరిక నెరవేరుస్తుందని విన్నవించుకున్నామన్నారు. తాజా పరిణామాలతో ఒక విషయం తేటతెల్లమవుతోంది. వాలంటీర్లు న్యాయ పోరాటానికి దిగబోతున్నారు. అది అమరావతి రైతుల తరహాలో సుదీర్ఘ పోరాటమవుతుందా అన్నది ఎదురుచూడాలి. ఎందుకంటే 2.5 లక్షల మంది కోర్టులో కేసు వేస్తే విచారణ ఎలా ఉంటుందో చెప్పలేం. అలాగే అందరూ రోడ్డెక్కితే అమరావతి రైతులకు వచ్చినట్లుగా వారికి సింపతి రావచ్చు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.